ఖచ్చితంగా తీరుస్తాడండి. హల్లెలూయా. నువ్వు నీతి కలిగి నిజాయితీ కలిగి బ్రతకాలి. నేను ఎప్పుడు ఒక మాట గుర్తు చేస్తుంటాను మీకు. ఒక ఎదవరాలు ఒక్కడే కొడుకు, పిల్లవాడు 10 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లోడికి 2 రోజుల నుంచి అన్నం లేదు, పనులు లేవు. ఆ పిల్లవాడు అన్నం పెట్టమని ఏడిస్తే ఆమె ఏం చెప్పిందంటే ఆ పిల్లవాడికి, నానా దేవుడు ఇస్తాడు, అప్పటి వరకు ఉండరా అంటే, దేవుడు ఎలా ఇస్తాడమ్మా, ఇప్పుడు 2 రోజుల నుంచి అన్నం లేదమ్మా అంటే, అమ్మో అట్లా అనకూడదు నాన్న, ఆనాడు దేవుడు ఏలియాకి కాకులతో అన్నం పంపించాడ్రా అని చెప్పింది. ఈడేం చేశాడంటే బయటకు వచ్చి ఆ పక్కనే చిన్న గ్రౌండ్ ఉంటే అందరు క్రికెట్ ఆడుకుంటున్నారు, పిల్లలంతా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆడికొచ్చి వచ్చే కాకి వైపు పోయే కాకి వైపు చూస్తున్నాడు. పిల్లవాడు కదా, ఒకడొచ్చే ఏంట్రా నువ్వు కాకుల వైపు చూస్తున్నావు అని అడిగాడు ఓ పిల్లవాడు. ఆడేమన్నాడంటే, నాకు మరే మా అమ్మ కాకి భోజనం పెట్టిద్దని చెప్పాడు, యేసయ్య కాకితో మాకు భోజనం పంపిస్తాడు అన్నాడు. మీ ఇంట్లో అన్నం లేదా అన్నాడు. 2 రోజుల నుంచి అన్నం లేదు. మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు రా మీ యేసయ్య? మా దేవుడిని అనమాక, కాకితో పంపిస్తాడు అన్నం అని పిల్లోడు అన్నాడు. అప్పుడు ఈడేళ్ళు ఏం చేశాడంటే, ఒరే వాళ్ళ దేవుడు కాకితో అన్నం పంపిస్తానని అన్నాడంట్రా, కాకుల వైపు చూస్తున్నాడే అని నవ్వుతున్నారు పిల్లలు. ఈ లోపల ఒకడు ఆ కాకి అలా వస్తున్నప్పుడు వాడు బ్యాట్తో కొట్టాడు బాల్ని. ఈ బాల్ వెళ్ళి కరెక్ట్గా అట్లా లేచిపోతున్న అలా వస్తున్నటువంటి కాకి టాపును తగిలింది, దెబ్బ కింద పడిపోయింది, చచ్చిపోయింది కాకి. ఆ పిల్లలు అరే కాకి చచ్చిపోయింది అనేసరికి ఈ కాకులు కావు అని వస్తాయి కదా, మనుషులు చస్తే మనుషులు రావట్లేదు కానీ కాకి చస్తే కాకులన్నీ ఐక్యత కలిగి వస్తాయి. అది మనుషులకి కాకులకు ఉన్న తేడా. ఈ కాకి ఈ గోలకు తట్టుకోలేక ఆ కాకిని తీసి, అరే ఆడు కాకి అన్నం అన్నాడు కదా, కాకి అన్నం తెచ్చింది అన్నాడు కదా, ఈ కాకిని కోసుకొని తింటాడు, ఆ కాకి ఇచ్చేయండి అని అలా ఇసిరేసాడు వాడికి. వెంటనే ఈ పిల్లవాడికి కాకిని తినకూడదనే ఆలోచన లేదు కదా పిల్లవాడికి. వెంటనే కాకి తలకాయ పట్టుకొని లోపలికి వెళ్ళి, అమ్మా యేసయ్య మనకి కాకిని పంపించాడమ్మా, లేమ్మా, ఆమె ప్రార్థనలో ఉంది, లేమ్మా కాకిని కోసుకొని తిందాం, లేమ్మా ఆకలి అవుతుందమ్మా అనేసరికి కళ్ళు తెరిసింది. కళ్ళు తెరిసి అయ్యో కాకిని మనం తినకూడదనే సంగతి కూడా పిల్లవాడికి తెలియదు అనుకొని ఏడుస్తూ, నాన్న మనం తినకూడదు, కాకిని తినకూడదు నాన్న, చచ్చిపోయిన కాకి కదా అనుకొని ఆమె ఏం చేసింది, 2 కాళ్ళు పట్టుకొని పైకి లేపింది కాకిని. అలా లేపకంత నోట్లో నుండి ఒక వజ్రపు ఉంగరం పడింది. ఈ ఉంగరం ఎక్కడిది? ఈ ఉంగరం ఎక్కడిది? ఇది సామాన్యులు పెట్టుకునేది కాదు.